మనం మొదటి డ్రింక్ తీసుకున్నప్పటినుంచి మరుసటి రోజు ఉదయం వరకు మన బాడీలో అసలు ఏం జరుగుతుంది ఆ ఆ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆల్కహాల్ తీసుకున్న వెంటనే భలే కిక్కొస్తుంది కదా, కాని మరుసటి రోజు ఉదయం తల పగిలిపోతున్నట్టే ఉంటుంది. ఎందుకలా? ఆ ఆనందానికి ఆ తర్వాత వచ్చే భరించలేని బాధకు మధ్య మన శరీరంలో ఏం జరుగుతోందో అదే ఇప్పుడు చూద్దాం. సరే, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆల్కహాల్ మన శరీరంలోకి ఒక మామూలు పదార్థంలా కాకుండా చాలా స్పెషల్గా, చాలా వేగంగా ఎలా వెళ్ళిపోతుందో చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక విఐపి జర్నీ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం బిర్యానీ లాంటి మంచి భోజనం చేశామనుకోండి, అది కడుపులో జీర్ణమవడానికి గంటల సమయం పడుతుంది. కాని ఆల్కహాల్ కథ వేరు. దానికి ఈ జీర్ణమయ్యే ప్రాసెస్ అంతా అవసరం లేదు. అది డైరెక్ట్గా ఒక వీఐపీ లాగా నేరుగా మన రక్తంలోకి దూకేస్తుంది. అంతేకాదు, ఆ స్పీడ్ ఎంతలా ఉంటుందంటే అచ్చం ఒక బుల్లెట్లాగా. అలా రక్తంలో కలిసిన ఆల్కహాల్ సూటిగా మన కాలేయం అంటే లివర్ దగ్గరికి దూసుకెడుతుంది. ఇక్కడ్నుంచే అసలు సినిమా మొదలవుతుంది. సో మన బాడీకి ఒక సైనికుడు, ఒక రక్షకుడున్నాడు. అదే మన కాలేయం. ఇప్పుడు ఆ కాలేయం లోపలికి వచ్చిన ఈ శత్రువుతో అంటే ఆల్కహాల్తో ఎలా పోరాడుతోందో చూద్దాం. మన లివర్ చాలా స్మార్ట్ అండి. అది లోపలికి వచ్చిన ఆల్కహాల్ను ఓహో, ఇది మనకు మంచిది కాదు, ఇదొక విషం అని వెంటనే పసిగట్టేస్తుంది. ఇంకేముంది, వెంటనే దానిమీద ఎదురుదాడి మొదలుపెడుతుంది. సో ఆ ఎదురుదాడి ఎలా ఉంటుందంటే, ముందుగా లివర్ ఆల్కహాల్ను ఒక టాక్సిన్ అంటే విషపదార్థంగా గుర్తిస్తుంది. తరువాత దాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టడానికి పని మొదలుపెడుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ప్రాసెస్లో భాగంగా ఎసిటాల్డిహైడ్ అనే ఒక కొత్త రసాయనం పుట్టుకొస్తుంది. ఎంత ప్రమాదకరమో తెలుసా? 10 రెట్లు. అవును, మీరు విన్నది నిజమే. అసలు కథలో అసలు ట్విస్ట్ ఇదే. మనల్ని కాపాడాలని మన కాలేయం చేసే ప్రయత్నంలో తెలియకుండానే ఒక పెద్ద తప్పు జరిగిపోతోంది. అది మనం తాగిన ఆల్కహాల్ కంటే 10 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అయిన ఒక కొత్త విషాన్ని తయారుచేస్తుంది. దాని పేరే ఎసిటాల్డిహైడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, మన లివర్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అది గంటకు ఒక స్టాండర్డ్ డ్రింక్ను మాత్రమే ప్రాసెస్ చేయగలదు, అంటే క్లీన్ చేయగలదు. అంతకంటే వేగంగా తాగినప్పుడేమవుతుంది? అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. సరే, లివర్ మీద అలా ఓవర్లోడ్ పడినప్పుడు ఆ యుద్ధం తర్వాతేం జరుగుతుంది? దాని పర్యవసానాలేంటి? అదే మనందరికీ బాగా తెలిసిన హ్యాంగోవర్. సైంటిఫిక్గా చెప్పాలంటే హ్యాంగోవర్ అంటే ఏంటో తెలుసా? మన లివర్ ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసినప్పుడు ఆ ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్ అనే విషం ఉంది కదా, అది మన శరీరమంతా పాకేస్తుంది. దానివల్ల వచ్చే శారీరక ఇబ్బందుల్నే మనం హ్యాంగోవర్ అంటాం. మరి హ్యాంగోవర్ వచ్చినప్పుడు తలనొప్పి, వికారం ఎందుకొస్తాయో తెలుసా? ఆ ఎసిటాల్డిహైడ్ అనే విషం మన బాడీ అంతా పాకిపోవడం వల్లే. అంతేనా? కాదు, ఆల్కహాల్ మన శరీరంలో ఉన్న నీటిని మొత్తం బయటకు లాగేస్తోంది. దాని ఫలితమేంటంటే మన మెదడు దాదాపుగా డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే నీరు లేకుండా ఎండిపోయినట్టయిపోతుంది. అందుకే అంత తీవ్రమైన తలనొప్పి. ఇక చివరిగా మన కాలేయం చివరి అరుపు. మన శరీరం మనకు పంపుతున్న ఒక సందేశం. ఆ హ్యాంగోవర్కు అస్సలైన ఒక లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది అనుకుంటారు హ్యాంగోవర్ ఒక జబ్బు అని. కాని కాదు. ఈ మొత్తం కథలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక మాట, హ్యాంగోవర్ ఒక వ్యాధి కాదు. అది మనల్ని కాపాడలేక మన కాలేయం వేసిన ఒక పెద్ద కేక. మరి మన కాలేయానికి మనం ఎలా సహాయం చేయగలం? చాలా సింపుల్. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మధ్య మధ్యలో మంచినీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన లివర్ మీద పడే భారం కొంతైనా తగ్గుతుంది. సో ఈ మొత్తం విషయం తెలిసాక ఒకటే ప్రశ్న మిగిలింది. నెక్స్ట్ టైం ఎవరైనా తమ శరీరం పంపుతున్న ఈ సందేశాన్ని, తమ కాలేయం పెడుతున్న ఆ కేకును వింటారా? లేదంటే పట్టించుకోకుండా వదిలేస్తారా? ఇది ఆలోచించాల్సిన విషయం.